హలో అండి అందరికి. ఈ రోజు మా లంచ్ లోకి అయితే నేను ఆలు గోబీ మసాలా కర్రీ చేస్తున్నా. ఫస్ట్ క్యాలీఫ్లవర్ ని వేడి నీళ్ళలో ఒక 2 మినిట్స్ పాటు ఉంచుకొని బయటికి తీసి పాన్ లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 2 మీడియం సైజ్ ఆలూను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకొని పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు కూడా ప్యూరీ చేసి వేసుకొని పైకి నూనె తేలేంత వరకు మగ్గించుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తగినంత వాటర్ పోసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఆలు క్యాలీఫ్లవర్, ఆ ముక్కలన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి 7 to 8 మినిట్స్ లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిగా అందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఓసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతకీ మీరు ఇవాళ లంచ్ లోకి ఏం వండారు? కమెంట్ చేసేయండి.